సో ఇక్కడ మనకి ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే రైట్. సో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బట్ ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నటువంటి కాన్సెప్ట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మంచిగా నోట్ డౌన్ చేసుకొని మంచిగా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వస్తాయి. ప్రతిదీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. సో ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 7,500 రూపీస్ ఎట్ 9% per annum ఫర్ 4 years. ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి బేట. ఆ విషయం ఏందో కూడా చెప్తా వినండి. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆన్ తర్వాత వచ్చిన నంబర్ ఏదైతే ఉందో, ఆన్ తర్వాత వచ్చిన నంబర్ ఏదైతే ఉందో ఇది ప్రిన్సిపల్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనము ఆన్ అంటే ఏంది, లైక్ పైన అన్నమాట. అంటే మనం ఇక్కడ వడ్డీ అనేది దేని మీద లెక్క కడతాం బేట? ఓకేనా, వి క్యాలిక్యులేట్ ద ఇంట్రెస్ట్ ఆన్ ప్రిన్సిపల్, ఆన్ ప్రిన్సిపల్. సో దిస్ ప్రిన్సిపల్ 7,500 ఇస్ వాట్, దిస్ ఇస్ ప్రిన్సిపల్. ఓకేనా, ఇగో పై, దేనికైతే పై అంటున్నాడో అదే మనకు ప్రిన్సిపల్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టర్మినాలజీ అనేది. ఓకేనా, రైట్ బేట, ఫెంటాస్టిక్, రైట్. సో ఈ 7,500 రూపాయలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి బేట. వడ్డీలకు సంబంధించినటువంటి మనం లెక్కలు చేసేటప్పుడు ఇచ్చినటువంటి వాల్యూస్ ఏంటి అనేది మనకు పక్కా తెలిసి ఉండాలి. ఎందుకు, అసలు అనేది డబ్బే, వడ్డీ కూడా డబ్బే, అసలు ప్లస్ వడ్డీ మొత్తం వస్తుంది కదా, ఆ మొత్తం కూడా డబ్బే. మరి ఈ మూడిట్లలో మనకు చిన్నపాటి కన్ఫ్యూజన్ ఉంటుంది బట్, అంటే కొన్ని క్వశ్చన్స్ లో చాలా సింపుల్ గా గుర్తుపట్టొచ్చు, బట్ కొన్ని పర్టికులర్ క్వశ్చన్స్ లో మనము గుర్తుపట్టడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. దాని ప్లేస్ లో ఇది, దీని ప్లేస్ లో అది తీసుకుంటే డెఫినెట్ గా మనకి ఇబ్బంది అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేయండి అంటే ఏది ఏ వాల్యూ దేనికి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకేనా, రైట్. ఎస్, మనం బేసిక్స్ లో ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. సింపుల్ ఇంట్రెస్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనం 2-3 డిఫరెంట్ టైప్స్ లో చేస్తాం. మనకి పొజిషన్ ని బట్టి ఏది ఏ విధంగా చేయాలో ఆ విధంగా వెళ్తాం మనం. ఓకేనా, పర్టికులర్ గా ఇదే ప్రాసెస్, పర్టికులర్ గా అదే ప్రాసెస్ అనేది ఏమి ఉండదు. ఏది సింపుల్ గా ఉంటే అది వెళ్ళిపోతాం బేట. ప్రతి కాన్సెప్ట్ చెప్పడం జరిగింది బేసిక్స్ లో, రైట్. సో ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ ఎంత బేట, మీకు మనకు అర్థం కావడం కోసం అని చెప్పి ఆయన ప్రతిదీ రాస్తున్నా. 7,500 రూపాయలు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 9% per annum. వడ్డీ రేట్ ఎప్పుడు కూడా సంవత్సరం చొప్పున ఉంటుంది. టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత బేట, 4 years. టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 4 years. అయినా బారు వడ్డీ ఎంత, ఫైండ్ అవుట్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు కాబట్టి చెప్పండి బేట. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి బేట, సింపుల్ ఇంట్రెస్ట్ అని అంటే టోటల్ ఇంట్రెస్ట్ ఏనా, అవునా కాదా? టోటల్ ఇంట్రెస్ట్. మరి టోటల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి బేట, టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏనా. మరి ఇక్కడ టైం ఎంత ఉంది మనకి, 4. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, 9%. 4 9s ఎంత, 36%. అంటే ఇక్కడ ఏంటి బేట, మనకు వచ్చేటటువంటి మొత్తం వడ్డీ ఎంత అంటే 36%. చెప్పండి, మనకు వచ్చేటటువంటి మొత్తం వడ్డీ ఎంత, 36%. ఈ మొత్తం వడ్డీని దేని మీద లెక్క కట్టాలి, అసలు మీద లెక్క కట్టాలి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ ఏంటిది బేట, 36% ఆఫ్ 7,500. ఓకేనా, సో 2 సున్నాలు పర్సెంటేజ్ క్యాన్సిల్. సో 36 into 75 చేస్తే సరిపోతుంది. ఓకేనా, 36 into 75 చేస్తే సరిపోతుంది. ఏంటిది బేట మరి ఆన్సర్, యా 2,700. ఏం చెప్పండి, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు 2,700 వస్తుంది. నో, దట్ ఈస్ ద కాన్సెప్ట్ అనమాట. క్లియర్ కదా బేట, డౌట్ ఏం లేదు కదా, రైట్. సో ఒకవేళ మీకు ఇట్లా క్యాలిక్యులేట్ చేయడం తెలియకపోతే ఇక్కడ మనం ఏం చేయాలంటే బేట, మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏముంది బేట, PTR/100. నేను ఆల్రెడీ చెప్పా, మనకి సింపుల్ ఇంట్రెస్ట్ లో ఎంత పెద్ద క్వశ్చన్ అయినా సరే ఈ ఫార్ములా యూజ్ చేసి చేసుకోవచ్చు అని చెప్పా. ఓకేనా, ప్రిన్సిపల్ ఎంత ఉంది, 7,500. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైం పీరియడ్ ఎంత ఉంది, 4. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, 9/100. సో 2 సున్నాలు క్యాన్సిల్. 36 into 75. అంతేనా, వాట్ ఈస్ ద ఆన్సర్ బేట, 2,700 అనేది మనకు ఆన్సర్ ఉంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్. క్లియర్ కదా, డౌట్ ఏం లేదు కదా, రైట్. నో, దట్ ఈస్ ద కాన్సెప్ట్. వెరీ వెరీ సింపుల్ అండ్ వెరీ వెరీ క్లియర్, రైట్. ఎస్, నెక్స్ట్ వన్ బేట. 12% వడ్డీ రేటుతో 18 నెలలకు 400 రూపాయలపై కట్టవలసిన బారు వడ్డీ. చాలా సింపుల్ చూడండి. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు బేట, 12%. టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు, 18 months. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది 12% per annum కదా, అంటే ఇది సంవత్సరం చొప్పున అని అర్థం, అవునా కదా, ఇది సంవత్సరం చొప్పున అని అర్థం. మరి టైం పీరియడ్ కూడా ఎలా ఉండాలి, సంవత్సరాలలో ఉండాలి, నెలలలో ఉండకూడదు. అంటే దాన్ని ఏం చేయాలి బేట, మనము 18 months అంటే ఏంటిది బేట, 12 months plus 6 months అంటే ఏమన్నట్టు, ఇది 1.5 year. ఏం చెప్పండి, 1.5 year, 1.5 year. ఓకేనా, అంటే దీని ఎలా రాయొచ్చు, 2 + 1 2 + 1 ఎంత,
3/2 years. ఏం చెప్పండి? 3/2 years. I hope you are very very clear, right? Yes. ఇక్కడ బేట రైట్. సో మనం ఏం కనుక్కోవాలి? బారు వడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? టోటల్ ఇంట్రెస్ట్ అయినా. టోటల్ ఇంట్రెస్ట్ అంటే ఏం చెప్పండి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం. నో వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం? 12 into 3/2. 2 ఎక్కం 2 ఆర్ల మొత్తం ఎంత? ఇది 18%. ఎంత చెప్పు? 18%. సో ఇది మనకు వచ్చేటటువంటి మొత్తం వడ్డీ 18% అనమాట. ఈ 18% దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? మరి 400 మీద క్యాలిక్యులేట్ చేయాలి, అంతే కదా. మొత్తం వడ్డీని ఎప్పుడు కూడా అసలు మీద లెక్కించాలి బేట, రైట్? సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 18% ఆఫ్ 400. ఓకేనా? సో 2 సున్నాలు పర్సంటేజ్ క్యాన్సిల్. 18,72. ఇది 4000 బేట, బట్ ఇక్కడ 400 అని పడ్డది, అడ్జస్ట్ చేసుకుందాము. ఇది 4000 కాబట్టి ఇక్కడ పక్కన ఒక 0 ఉంటుంది. 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే 18,72 అంటే ఇది మనకి ఏమవుతుంటే బేట 720. క్లియర్ కదా? రైట్. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి బేట, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నెలలలో ఉన్నదాన్ని ఇయర్స్ లోకి కన్వర్ట్ చేయాలి అని అంటే బై 12 చేయాలి. అదే రోజుల్లో ఉన్నదాన్ని సంవత్సరాల్లో కన్వర్ట్ చేయాలంటే బై 365 చేయాలి. ఓకేనా? సో 6 రెంట్ల 6 ముళ్ళ ఏమొచ్చింది బేట? 3/2 years అయినా, రైట్? ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు, టైం పీరియడ్ అనేది ఎప్పుడు కూడా సంవత్సరాలలో ఉండాలి. నెలల్లో ఇస్తే బై 12 చేయాలి, రోజులలో ఇస్తే దాన్ని బై 365 చేయాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? ఎస్. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ 45,000 రూపాయల అసలుపై 3% వార్షిక బారు వడ్డీ రేటుతో 5 సంవత్సరాల 3 నెలలకు కట్టవలసిన మొత్తం డబ్బు ఎంత? మొత్తం డబ్బు ఎంత అంటున్నాడు బేట. మొత్తం డబ్బు ఎంత చూడండి బేట. ప్రిన్సిపల్ ఎంత? 45,000 రూపాయలు. ప్రిన్సిపల్ ఎంత? 45,000 రూపాయలు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 3%. టైం పీరియడ్ ఎంత ఉంది బేట? 5 years 3 months. 5 years 3 months అంటే ఇప్పుడు ఈ 3 months ని మనం ఇయర్స్ లో కన్వర్ట్ చేయాలి వద్దా? ఖచ్చితంగా కన్వర్ట్ చేయాలి. సో 3 ఎక్కం 3 4ల అంటే ఏంటిది? 1/4 year, రైట్? ఎస్. సో ఇప్పుడు ఇక్కడ 1/4 అని రాద్దామా? రైట్. అంటే 5 1/4 year అనమాట. ఏం చెప్పండి? ఇది 5 1/4 year అంటే ఏమవుతుంది బేట? ఇది 21/4 years. 4 5 20, 20 into 1 21 అంటే 21/4 years. ఓకేనా? మొత్తం టైం పీరియడ్ ఇది. క్లియర్ కదా బేట? డౌట్ ఏం లేదు కదా? దట్స్ ఫెంటాస్టిక్. ఓకే, ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? మరి వార్షిక బారు వడ్డీ రేటుతో 5 సంవత్సరాల 3 నెలలకు కట్టవలసిన మొత్తం డబ్బు ఎంత అనేది మనం ఇప్పుడు చెప్పాలి. మొత్తం డబ్బు ఎంత అనేది ఇప్పుడు మనం చెప్పాలి. చెప్దాం బేట. రైట్. ఇప్పుడు నాకు క్వశ్చన్ చెప్పండి బేట. ఇక్కడ మొత్తం వడ్డీ ఏమైతుంది బేట? జాగ్రత్త చూడండి. మొత్తం వడ్డీ ఏమైందంటే 3 into 21/4. ఇజంట్ ఇట్? ఎస్, డెఫినెట్ గా. ఇది ఎంత? ఇది 63/4 అని టోటల్ ఇంట్రెస్ట్. ఇది మొత్తం వడ్డీ. ఇది మొత్తం వడ్డీ. నాకు ఒక విషయం చెప్పండి బేట. ఇక్కడ ప్రిన్సిపల్ ఈజ్ టు అమౌంట్ అని తీసుకుందాం. మరి ప్రిన్సిపల్ ఏమనుకుంటాం మనం? ఎప్పుడు కూడా 100 అనుకుంటామా? అమౌంట్ అంటే ఏంటిది బేట? అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. మరి ప్రిన్సిపల్ ఏంటి? 100 ప్లస్ 63/4. అవునా? రైట్. ఈ 4 ఇటు తీసుకొస్తే దీన్ని మల్టిప్లై చేస్తే ఏమైతే 400 ప్లస్ 63 463/4. అవునా? ఇది మనకి ఏమైందంటే 463/4. ఈ 4 ఇటు తీసుకురా. ఈ 4 ఇటు తీసుకొస్తే ఏమైతుంది మనకి? 400:463. 400:463. క్లియర్ కదా? ఇవి రెండు కూడా దేంట్లో కొట్టుపోవు బేట. ఈ రెండు దేంట్లో కొట్టుపోవు. మనకి ఏమి ఇచ్చాడు? ఇక్కడ 45,000 ఇచ్చింది. ఇదేంటిది? ప్రిన్సిపల్. మనకి ఇక్కడ ఇచ్చిన ప్రిన్సిపల్ ఏంటి? 400. చూడండి బేట, 400కి 45,000 అయితే 400కి 45,000 అయితే 463కి ఎంత? 463కి ఎంత? 2 సున్నాలు క్యాన్సిల్, రైట్? యా, ఇక్కడ మనము స్మాల్ మిస్టేక్ పెట్టాం. కాన్సెప్ట్ కరెక్టే, బట్ మనం నంబర్స్ తప్పు తీసుకున్నాం. చిన్న విషయము, రైట్? ఇగో ఇంగ్లీష్ మీడియం మనకు ప్రామాణికం బేట. ఫైండ్ ద అమౌంట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ ₹45,000 at 8% per annum బేట. ఇది 8% per annum. %8 per annum. సో ఇది మనకు 8% అవుతుంది. ఇది 8. సో 4 ఎక్కం 4 రెంట్ల ఇది ఎంత బేట? ఇది 42. ఎస్, 42.
ఇదేంటిది 100, ఇదేంటిది 100 + 42 అంటే ఏమవుతుంది అంతే కదా, రైట్. సో ఇది 142, రైట్. సో 100కి 45,000 అయితే 100కి 45,000 అయితే 142కి ఎంత, రైట్. సో 2 సున్నాలు క్యాన్సిల్ పెట్ట 450 × 142 చేయాలి. ఏం చేయాలి చెప్పండి, 450 × 142 చేయాలి. 450 × 142 ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది ఇప్పుడు మనం చెప్పాలి. 450 × 142 నా 4 చూడండి బేట, 14 56, 14 5 70, ఓకేనా. సో మళ్ళీ 450 × 2 900 అవుతుంది. సో ఇది మొత్తం ఎంత అంటే 56 + 900 14 5 70 మొత్తం 63,900 అవుతుంది. నా ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్, రైట్. ఎస్. సో మనం ఈ విధంగా చేసుకోవడం జరుగుతుంది, ఓకేనా. చాలా సింపుల్ బేట, జాగ్రత్త చూడండి. సో ఈ విధంగా చేస్తాం. లేదు అంటే ఒక పని చేయండి బేటగో, ఈ విధంగా చేయడం ఇబ్బంది అనిపిస్తే ఏం చేయండి అంటే ఇక్కడ ఇది ఎంత వచ్చింది బేట, ఇది 21/4 అంటే 21/4 × 8 అంటే 4 ఎక్కం 4 రెంట్ల, ఇది ఎంత, ఇది 42%. ఏం చెప్పేది 42%. సో ఇదేంటిది సింపుల్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కో. సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటిది మరి, ఇది 42% of 45,000. ఏం చెప్పండి, 42% of 45,000. సో 2 సున్నాలు పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 450 × 42 చేయాలి. 450 × 42 అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే బేట, ఇది 18,900 వస్తుంది బేట. చెప్పండి ఎంత వస్తుంది చెప్పండి, 18,900. మరి మనకు కావాల్సింది ఏంటిది బేట, కట్టవలసిన మొత్తం డబ్బు ఎంత అన్నాడు. ఏమని చెప్పండి, కట్టవలసినటువంటి మొత్తం డబ్బు ఎంత. మరి మొత్తం అంటే ఏంటిది బేట, అమౌంట్ ఈజ్ ఈక్వల్ ఏం చెప్పండి, ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంత బేట 45,000. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత బేట 18,900. సో రెండు కలిపితే ఎంత 63,900. ఏం చెప్పండి 63,900. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా, దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఎస్. నెక్స్ట్ వన్, 18,000 రూపాయలను 12% వార్షిక బారు వడ్డీ రేటుతో పెట్టుబడిగా పెడితే లీపు సంవత్సరంలో 61 రోజుల తర్వాత వచ్చే మొత్తం డబ్బు ఎంత. 18,000 రూపాయలను 12% వార్షిక బారు వడ్డీ రేటుతో పెట్టుబడిగా పెడితే లీపు సంవత్సరంలో 61 రోజుల తర్వాత వచ్చే మొత్తం డబ్బు ఎంత అని బెట. వాడు అడిగేది ఏంటి, మొత్తం డబ్బు అడుగుతున్నాడు. సరే, ప్రిన్సిపల్ ఎంత ఉంది ఇక్కడ చెప్పండి, 18,000. ఒకసారి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం నంబర్స్ మనం కంపేర్ చేద్దాము. ఏ సమ్ ఆఫ్ 18,000 రూపీస్ ఇన్వెస్టెడ్ ఎట్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 12% per annum. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది బేట 12% ఉంది. దెన్ ఫైండ్ అమౌంట్ రిసీవ్డ్ ఆఫ్టర్ 61 days. అంటే టైమ్ ఈజ్ ఈక్వల్ ఎంత ఉంది 61 days ఉంది. ఇది నార్మల్ ఇయర్ కాదు బేట, ఇది లీప్ ఇయర్. ఇది చెప్పండి ఏం చెప్పండి, ఇది లీప్ ఇయర్. మరి లీప్ ఇయర్ లో మొత్తం ఎన్ని రోజులు ఉంటాయి బేట 366 days ఉంటాయి. ఎన్ని డేస్ ఉంటాయి చెప్పండి 366 days. సో ఇప్పుడు జాగ్రత్త చూడండి, మొత్తం డబ్బు అడిగిండు. ఏం అడిగింది చెప్పండి, మొత్తం డబ్బు అడిగాడు. మరి ఇప్పుడు నా క్వశ్చన్ చెప్పండి, మొత్తం టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుందామా. మొత్తం సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఫార్ములా ఏంటిది బేట, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది 12. మరి టైం ఎంత ఉంది, టైం వచ్చేసి 61 అనుకోవద్దు, డేస్ లో ఉంటే దాన్ని ఇయర్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి బేట 61/366. సో 61 ఎక్కం 61 ఆర్లా, రైట్. సో 6 ఎక్కం 6 రెంట్ల. సో మొత్తం టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత బేట ఇక్కడ 2%. చెప్పండి ఎంత చెప్పండి 2%. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా, దట్ ఈస్ అ పాయింట్. అంటే మొత్తం సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 2% అనమాట, రైట్. సో ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది మరి 2% ఆఫ్ 18,000. 2% ఆఫ్ 18,000. సో పర్సంటేజ్ 2 సున్నాలు క్యాన్సిల్, 18 36 360 రూపాయలు, రైట్. సో ప్రిన్సిపల్ ఎంత ఉంది ఇక్కడ, ప్రిన్సిపల్ వచ్చి 18,000. టైం పీరియడ్ వచ్చి సారీ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చి ఎంత 360 రూపాయలు కదా. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చేంత 360 రూపాయలు. సో మొత్తం కలిపి ఏమవుతుంది బేట 18,360 రూపీస్. 18,360 రూపాయలు. 18,360 రూపాయలు. దట్ ఈస్ క్లియర్, రైట్. దట్ ఈస్ వన్ అన్నమాట. ₹36,000 నెలకు 2% బారు వడ్డీ రేటుతో 1.5 సంవత్సరానికి లభించే వడ్డీ ఎంత. ఓకేనా, రైట్. ₹36,000 నెలకు 2% బారు వడ్డీ రేటుతో
1.5 సంవత్సరానికి లభించే వడ్డీ ఎంత అనేది క్వశ్చన్ బేట. ప్రిన్సిపల్ ఎంత ఉంది? 36,000. నాకు ఒక విషయం చెప్పండి బేట, ఇక్కడ వడ్డీ రేట్ ఎప్పుడు కూడా సంవత్సరానికి అని ఉండాలి. కానీ వాడు ఇక్కడ ఎట్లా లెక్క కడుతున్నాడు? నెలకి 2% అంటున్నాడు. నెలకి 2% అంటే మరి సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి కదా, నెలకు 2% అని అంటే సంవత్సరానికి ఎంత బేట? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి ఏమైందంటే బేట, నెలకి 2% అని అంటే సంవత్సరానికి 2 × 12 24% అవుతుంది బేట. అర్థమవుతుందా? నెలకి 2% అంటే సంవత్సరానికి 24%. ఓకేనా? రైట్. 1.5 year ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 2% per month. మనకు కావాల్సింది పర్ మంత్ కాదు, పర్ ఆనం తీసుకోవాలి. కాబట్టి నెలకి 2% అంటే 12 months కి 24% అవుతుంది. రైట్. మరి టైం పీరియడ్ ఎంత ఇక్కడ? 1.5 year. సో ఇదేంటిది? 2 × 2 2 + 1 ఎంత? 3/2 years. ఎంత చెప్పండి? 3/2 years. మన వడ్డీ కదా కనుక్కోవాల్సింది. రైట్. సో వడ్డీ కనుక్కోవాలంటే ఏంటిది బెటర్? టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? టోటల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది బెటర్? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం. 24 × 3/2. 2 × 2 12. 12 మూలు ఎంత? 36. రైట్. లేకపోతే ఇగో సంవత్సరానికి 24%. సంవత్సరం మీద 6 నెలలు అంటే సంవత్సరానికి 24%, 6 నెలలకి 12%. సో సంవత్సరము ప్లస్ 6 నెలలు 24% ప్లస్ 12%, మొత్తం 36% అవుతుంది. అంతే కదా? రైట్. సో ఇప్పుడు నీకు సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి అని అంటే 36% ఆఫ్ 36,000. 2 సున్నాలు పర్సెంటేజ్ క్యాన్సిల్. 36 1296, పక్కన 0, 12,960. ఇది మనకి ఏంటి బేట? ఇది వడ్డీ. దిస్ ఈజ్ ద ఇంట్రెస్ట్. క్లియర్ కదా? రైట్. నో, దట్ ఈస్ ద కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్ బేట. A borrows a sum of 2,000 rupees from his friend B on 31st December 2011 on the condition that he will return the same after 1 year with simple interest at 8% per annum. However, A get into a position of returning the money on 1st July 2012. How much amount he has to return to B? Right. 31st December 2011వ తారీఖున ఏ అనే వ్యక్తి తన స్నేహితుడు బి వద్ద నుండి 2,000 రూపాయలు అప్పు తీసుకున్నాను. అప్పు అన్న అరువు అన్న ఒకటే బేట తీసుకున్నాను. దానిని ఏ తిరిగి వచ్చే సంవత్సరం అదే తారీఖున 8% వార్షిక బారు వడ్డీ రేటుతో తిరిగి ఇస్తానని చెప్పాను. కానీ ఏ ఆ సొమ్మును 1 జూలై 2012వ తారీఖున తిరిగి ఇచ్చేస్తే అతను బికి చెల్లించవలసిన మొత్తం ఎంత అనేది మన క్వశ్చన్ బేట. చాలా సింపుల్ క్వశ్చన్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి బేట, ఏ అనే వ్యక్తి తన స్నేహితుడు బి వద్ద నుండి ఎంత తీసుకున్నాడు బేట? 2,000 రూపాయలు. అప్పు అన్న, అసలు అన్న, పెట్టుబడి అన్న, ఇవన్నీ కూడా ఒకదాని కిందకి వస్తాయి కదా. డబ్బులు అన్న ఒకటే కదా. రైట్. అప్పుడు ప్రిన్సిపల్ ఎంత బేట? అంటే ఈ 2,000 రూపాయల మీద మనం వడ్డీ లెక్క కట్టబోతున్నాం. ఎందుకంటే బి అనే వ్యక్తి నుండి ఏ తీసుకున్నది 2,000 రూపాయలే. మీకు ఇంకో విషయం చెప్తా వినండి. వాడు వాస్తవానికి 31 డిసెంబర్ 2011వ తారీఖు నాడు తీసుకున్నాడు. మళ్ళీ ఎప్పుడు ఇద్దామని అనుకున్నాడు? నెక్స్ట్ మళ్ళీ వచ్చే సంవత్సరం అదే తారీఖు రోజు ఇద్దామనుకుంటున్నాడు. అంటే ఏమన్నట్టు? ఎగ్జాక్ట్లీ 1 year వాడుకుందాం అనుకున్నాడు బేట. కానీ అక్కడ ఏం జరిగిందంటే బేట, ఎగ్జాక్ట్లీ జూలై ఫస్ట్ రోజు డబ్బులు ఇచ్చాడు. జూలై 1st రోజు డబ్బులు ఇచ్చేసి అంటే ఎన్ని రోజులు వాడుకున్నాడు వాడు? జనవరి, ఫిబ్రవరి వాడిండు, మార్చ్ వాడిండు, ఏప్రిల్ వాడిండు, మే వాడాడు, జూన్ వాడిండు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి బేట? జూలై వాడలేదు. అంటే వాడు ఎన్ని వాడిండు చెప్పండి? ఎన్ని నెలలు వాడిండు? 1 2 3 4 5 6 నెలల కాల పరిమితి బేట. చెప్పండి టైం పీరియడ్ ఎంత? 6 months. 6 months అంటే ఏంటి? హాఫ్ ఇయర్. చెప్పండి 6 months అంటే ఏంటి? హాఫ్ ఇయర్. నో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 8% per annum. చెప్పండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 8% per annum. క్లియర్ కదా? అతను బికి చెల్లించవలసిన మొత్తం ఎంత? అన్నాడు. చూడు బేట, ఇక టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది చెప్పండి? 8% ఇంటూ హాఫ్ అంటే ఎంత? 4%. అంటే మొత్తం చెల్లించాల్సినటువంటి వడ్డీ ఎంత అంటే 4% బేట. చూడు, ప్రిన్సిపల్ ప్లస్ అమౌంట్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ అయినా. రైట్. సో ప్రిన్సిపల్ ఎంత ఉంది ఇక్కడ? ప్రిన్సిపల్ ఏమనుకుంటాం? 100. సో ఇదేంది? ఇది 100 + 4 అంటే ఎంత? 104.
4 25ల 4 26ల, రైట్? ఎస్. సో ఇది ఎంత ఉంది? 25కి 2000 అయితే 26కి ఎంత? ఓకేనా? 25 ఎక్కం 25 8ల పక్కన 0, 26 8ల 208 పక్కన 0 2080. క్లియర్ కదా బేటా? నా దట్ ఈస్ ద పాయింట్ అనమాట. క్లియర్, రైట్? ఎస్. ఇక్కడ నాకు విషయం చెప్పండి. ఇక్కడ సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత 4% ఉంది కదా బేటా? 4% అంటే ఏంటి? 4% అంటే 1/25. చెప్పండి, 4% అంటే ఏంటి? 1/25. ఈ 1 ఏంటిది బేటా? ఇది సింపుల్ ఇంట్రెస్ట్. ఇది 25 ఏంటిది? ప్రిన్సిపల్. చూడండి, 25కి 2000 అయితే మనకి అమౌంట్ కదా కావాల్సింది, సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపలే కదా. సో 26కి ఎంత? ఓకేనా? రైట్. మళ్ళీ సేమ్ వచ్చింది చూడండి, అదంతా చేసినా ఇది చేసినా ఏది చేసినా కూడా గదే వస్తుంది. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? చాలా 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 ఇంపార్టెంట్. సో మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? నెక్స్ట్ వన్, the simple interest on 36,000 rupees for the period from 5th January to 31st May 2013 at 9.5% per annum is. ఓకేనా? సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ అన్నాడు. 2013 సంవత్సరంలో జనవరి 5వ తేదీ నుండి మే 3వ తేదీ వరకు 9.5% వార్షిక వడ్డీ రేటుతో 36,000 రూపాయలపై చెల్లించవలసిన బారు వడ్డీ ఎంత అనేది మన క్వశ్చన్ బెటర్, రైట్? సో ఇప్పుడు అసలు ఎంత ఉంది? ప్రిన్సిపల్ వచ్చి 36,000 రూపాయలు ఉంది. ఓకేనా? రైట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 9.5%. ఓకేనా? సో ఇక్కడ టైం పీరియడ్ ఎంత ఉంది? టైం పీరియడ్ వచ్చి చూడండి బెట, జనవరి 5th నుండి అన్నాడు, జనవరి 5వ తేదీ నుండి అన్నాడు, జనవరి 5వ తేదీ నుండి మే 3వ తారీఖు వరకు అని అన్నాడు. ఓకేనా? చూడండి బెట, మీకు ఆల్రెడీ నేను స్టార్టింగ్ లో చెప్పా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనము డబ్బులు ఇచ్చే రోజు కౌంట్ అవ్వదు, డబ్బులు ఇచ్చే రోజు కౌంట్ అవ్వదు, కానీ మనం మళ్ళీ డబ్బులు తీసుకునే రోజు కౌంట్ అవుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. సో జనవరి 5వ తేదీ నాడు, జనవరి 5వ తేదీ మన కౌంట్ అవుతుందా? మరి కౌంట్ అవ్వదు. సారీ బేట, మొత్తం జనవరి ఎన్ని రోజులు ఉంటాయి బేట? 31 రోజులు ఉంటాయి. 31 రోజులు అంటే జనవరి 5 రోజులు అయిపోయింది అంటే ఇంకా జనవరిలో ఇంకెన్ని రోజులు ఉంటాయి? 26 రోజులు ఉంటాయి. అవునా కాదు? రైట్. సో ఇది ఇప్పుడు లీప్ ఇయరా నార్మల్ ఇయరా చెప్పలేదు కాబట్టి మనం నార్మల్ ఇయర్ అయినా తీసుకుంటాం. సో ఫిబ్రవరిలో 28 రోజులు ఉంటాయి, మార్చ్లో 31 రోజులు ఉంటాయి, మేలో మార్చి 31, ఏప్రిల్ 30, మే ఎక్కడి దాకా? కేవలం మే 3వ తారీఖు దాకా మాత్రమే. అవునా కదా? రైట్. ఇవన్నీ ఇప్పుడు యాడ్ చేయాలి బేట, చేద్దాం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, 31st మే. ఇది 3 మే అని ఉంది, 31st మే. వీటన్నిటిని యాడ్ చేయాలి ఇప్పుడు, చేద్దాం. 3 + 3 + 3 90, 90 + 40 130, 130 + 10 140, 146. సో 146 రోజులు వచ్చింది మేడం. చెప్పండి ఎంత వచ్చింది? చెప్పండి. 146 డేస్ వచ్చింది. రైట్, 146 డేస్ వచ్చింది. రైట్. ఇక్కడ ఏ సంవత్సరం అని చెప్పడం కాదు, అది 2013 అని చెప్పింది కదా, నార్మల్ ఇయర్ కిందకి వస్తుంది అది. ఓకేనా? రైట్. సో నార్మల్ ఇయర్ ఫిబ్రవరి అంటే 28 డేసే కదా బేట. రైట్, ఫ్యాంటాస్టిక్. సో ఇది ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మరి మనకి 73 డేస్ అంటే ఏంటిది బేట? 1/5 ఇయర్. అవునా కదా? మరి 146 డేస్ అంటే ఏంటిది బేట? 2/5 ఇయర్స్. అవునా కాదా? ఎస్, డెఫినెట్ గా. రైట్. మనకు అనుకోవాల్సింది ఏంటి ఇప్పుడు? బారు వడ్డీ కనుక్కోవాలి. అంటే టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏమైతే చెప్పండి? టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టోటల్ టైం. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 9.5 ఇంటూ 2/5. సో 5 ఎక్కం 5 19 సార్లు అంటే ఏమన్నట్టు 1.9 టైమ్స్. సో 1.9 ఇంటూ 2 ఎంత? 3.8. అంటే మనకు వచ్చేటటువంటి మొత్తం వడ్డీ రేట్ ఎంత అంటే 3.8 అనమాట. ఇప్పుడు ఈ 3.8 ని దేని మీద లెక్క కట్టాలి? ఈ 36,000 రూపీస్ మీద లెక్క కట్టాలి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? 3.8% ఆఫ్ 36,000. సో 2 సున్నాలు పర్సంటేజ్ క్యాన్సిల్, ఈ 0 ఈ పర్సంటేజ్ క్యాన్సిల్. 36 ఇంటూ 38 బేట, 36 ఇంటూ 38. ఓకేనా? రైట్. సో 1296 + 72
1296 ప్లస్ 72 అంటే మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 1368 విల్ బి యువర్ ఆన్సర్. క్లియర్ కదా బేటా? రైట్. అంటే దీన్ని నేను ఎలా రాశానంటే బేటా ఇట్లా రాసిన 36 ఇంటూ 36 ప్లస్ 2 అని రాయొచ్చా? ఈ 38ని ఇట్లా రాస్తున్నా 36 ఇంటూ 36 36 స్క్వేర్ 36 స్క్వేర్ ఎంత 1296 ప్లస్ 36 ఇంటూ 2 ఎంత 72. ఈ రెండింటిని యాడ్ చేస్తే నీకు 1368 వస్తుంది. క్లియర్ కదా బేటా? ప్రతిదీ తెలిస్తేనే ఆన్సర్ చేయడానికి వస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయము మీరు అబ్జర్వ్ చేయండి బేటా, చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఎంత శాతం వార్షిక బారు వడ్డీ రేటుతో 6,000 రూపాయలు 3 సంవత్సరాలలో 6,900 రూపాయలు అవుతుంది? రైట్ బేటా, దీన్ని మనం డిఫరెంట్ గా చేయొచ్చు. నేను చెప్తా వినండి. ఇగో ప్రిన్సిపల్ ఎంత ఉంది బేటా? 6,000 రూపాయలు. మంచిగా వినండి. టైం పీరియడ్ ఎంత ఉంది బేటా? 3 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది బేటా? 6,900. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? అమౌంట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు నార్మల్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది బేటా? PTR/100 అయినా? రైట్. ఎస్. మరి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏముంది ఇక్కడ? 900. అంతే కదా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రిన్సిపల్ కి అమౌంట్ కి తేడా ఏంటిదంటే వడ్డీ అవుతుంది బేటా. ఏమైతే చెప్పండి? వడ్డీ. అంటే ఏంటిది? ప్రిన్సిపల్ వచ్చి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చి 900, ప్రిన్సిపల్ ఎంత ఉంది? 6,000, టైం పీరియడ్ ఎంత? 3. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు తెలియదు, కనుక్కోవాలి. రైట్. సో 2 zeros కింద 100 ఉంటుంది. 2 zeros క్యాన్సిల్, 0 క్యాన్సిల్. ఓకేనా? సో 6 ముళ్ళ 18 కదా, 18 ఎక్కం 18 90. సో ఆర్ ఈజ్ ఈక్వల్ ఏంటిది బేటా? 5%. 5% పర్ annum. ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ ఉంటుంది. ఐ హోప్ యు ఆర్ వెరీ క్లియర్. రైట్. ఎస్. ఇది మనకి ఈ విధంగా వస్తుంది. రైట్. ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి బేటా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వడ్డీ అంటే 3 సంవత్సరాలు వచ్చినటువంటి వడ్డీ ఎంత? 900 రూపాయలు. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రతి సంవత్సరం సమానంగా ఉంటుందా? ఉండదా? ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, 3 సంవత్సరాలలో 900 రూపాయలు వస్తే ఒక్క సంవత్సరంలో ఎంత వస్తుంది చెప్పండి? ఒక సంవత్సరంలో ఎంత వస్తుంది? 300 రూపాయలు వస్తుంది. 1 year లో 300 రూపీస్ వచ్చింది, అవునా కాదా? 1 year లో 300 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటిది బేటా మనకి? 1 year ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100 అయినా? 1 year ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100. 2 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 6 ఎక్కం 6 5లా. నో వాట్ ఈస్ ద ఆన్సర్ బేటా? మళ్ళీ 5%. క్లియర్? రైట్. ఎస్. ఇప్పుడు నీకు ఇక్కడ ప్రిన్సిపల్ ఏముంది బేటా? ప్రిన్సిపల్ వచ్చి 6,000 రూపాయలు ఉంది. ఓకేనా? సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 900 రూపాయలు ఉంది, అవునా కాదా? రైట్. చూడండి, 2 0 క్యాన్సిల్, 3 ముళ్ళ 3 20లా. రైట్. సో ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ రేషియో ఎంత ఉంది బట్టి? 20:3 అనా? సో ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపలే కదా, సింపుల్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపలే కదా మనకి ఏమవుతుంది? మామూలుగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది, అవునా కదా? రైట్. ఇగో 3/20 ఇంటూ 100. సో ఇది 20 ఎక్కం 25లా, 3 5లు ఎంత బేటా? 15. ఈ 15% ఎప్పుడు? ఇది 3 yearsకి. ఇది మరి 1 yearకి ఏమవుతుంది? 1 yearకి వచ్చి ఏమైందంటే బేటా మనకి 5% అవుతుంది. 3 సంవత్సరాలకు 15% అంటే 1 yearకి 5% అవుతుంది. మనం రకరకాలుగా చేసుకోవచ్చు బేటా, డిఫరెంట్ గా చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. నో, దట్ ఈస్ ద పాయింట్ అనమాట. క్లియర్ కదా? లేకపోతే ఇగో 3 సంవత్సరాలకి 3 parts అయితే 1 yearకి ఏమైతుంది? 1 part అవుతుంది. సో 1/20 ఇంటూ 100. అంతే కదా? రైట్. నో, దట్ ఈస్ ద కాన్సెప్ట్. చాలా చాలా సింపుల్. రైట్. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. నో, దట్ ఈస్ ద కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ బేటా, 2 సంవత్సరాల 3 నెలలలో 1,600 రూపాయలపై 252 రూపాయల బారు వడ్డీ లభిస్తే వార్షిక వడ్డీ రేటు ఎంత? చూడండి బేటా, 2 సంవత్సరాల 3 నెలలలో 1,600 రూపాయలపై 252 రూపాయల బారు వడ్డీ లభిస్తే వార్షిక వడ్డీ రేటు ఎంత? రైట్. చూడండి, ఇది ప్రిన్సిపల్, అవునా? ప్రిన్సిపల్ వచ్చి 1,600 రూపాయలు. టైం పీరియడ్ ఎంత ఉంది బేటా? 2 years 3 months. 2 years 3 months అంటే 3 months అంటే ఏంటిది బేటా? బై 12 అయినా? 3 ఎక్కం 3 4లా. సో ఇదేంటిది? 1/4 year. సో ఇదేంటిది? 2 1/4 year. 2 1/4 year. రైట్. ఎస్. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇది 4 రెంట్ల 8, 8 ప్లస్ 1 ఎంత? 9/4, 9/4 years. అవునా? రైట్. వడ్డీ ఎంత వచ్చింది బేటా?
252 రూపీస్, 252 రూపాయలు. దట్స్ ఓకే. యా, సో ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? ఓకే, 9/4 ఇయర్స్లో 252 రూపీస్ వస్తే 1 ఇయర్కి ఎంత వస్తుంది? అవునా కదా? 9/4 ఇయర్స్లో 252 రూపీస్ వస్తే 1 ఇయర్లో ఎంత వస్తుంది? అవునా కదా? రైట్. సో ఇప్పుడు దీన్ని కొట్టేయాలి బెట. 9 ఎక్కం 9 2 18, 9 8 ఈ 4 తీసుకపోతే 28 × 4 ఎంత బెట? 112, 112 రూపాయలు. అంటే ఒక్క సంవత్సరంలో వచ్చినటువంటి వడ్డీ ఎంత అంటే 112 రూపాయలు. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ ఏంటి బెట? 1 ఇయర్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100. మరి ప్రిన్సిపల్ ఎంత ఉంది? 1600 ఇంటూ 100. సో 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్. 16 ఎక్కం 16 8 8% అంతేనా? 16 ఏళ్ళ, సారీ బెట, 16 ఏళ్ళ 112. క్లియర్ కదా? డౌట్ ఏం లేదు. చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ అన్న. ఈ విధంగా ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనం సింపుల్ గా చేయగలగాలి. ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనము సింపుల్ గా చేసుకోగలగాలి, రైట్? లేకపోతే ఇప్పుడు ఇది మనకి ఇబ్బంది అనిపిస్తే ఒక చిన్న విషయం చెప్తామేనండి. నీకు సింపుల్ ఫార్ములా ఏంటిది బెట? సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ ఏం చెప్పు? PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ ఏం చెప్పు? PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 252. ప్రిన్సిపల్ ఎంత ఉంది? 1600. 2 సంవత్సరాల 3 నెలలు. మరి 2 సంవత్సరాల 3 నెలలు అంటే ఏంటి? 2/1/4 అంటే 9/4 కదా? 9/4 ఇంటూ R/100. ఓకేనా? రైట్. సో 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్. 4 ఎక్కం 4 4 9 నెల 36. ఇది 36 7 సార్లు పోతుంది బట్ ఎగ్జాక్ట్లీ, రైట్? ఎస్. సో ఇప్పుడు ఆర్ ఇజ్ ఈక్వల్ ఎంత అన్నట్టు? 7%. ఏ విధంగానైనా చేసుకోవచ్చు మనం, దట్స్ అవర్ విష్. ఓకేనా? రైట్. ఎస్. ఒక సంవత్సరం తర్వాత అసలు మరియు మొత్తం యొక్క నిష్పత్తి 10:12 అయినా వార్షిక వడ్డీ రేట్ ఎంత? జాగ్రత్త చూడండి బేట. ప్రిన్సిపల్ ఈజ్ టు అమౌంట్ ఈజ్ ఈక్వల్ ఎంత ఉంది బేట? 10:12. ఎంత చెప్పండి? 10:12. క్లియర్ కదా? రైట్. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రిన్సిపల్ కి అమౌంట్ కి మధ్యలో డిఫరెన్స్ మనం ఏమంటాం? ఇంట్రెస్టే కదా? ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ ఎంత ఉంది బేట? 2 ఉంది. అవునా కదా? రైట్. సో ఇప్పుడు మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ ఏంటిది బేట? ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100. 2 బై ఒక సంవత్సరం తర్వాత అన్నాడు కదా? సో ఒక సంవత్సరంలో వచ్చినటువంటి వడ్డీ 2 అన్నట్టు. సో 1 ఇయర్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100. ఓకేనా? 0 0 క్యాన్సిల్. సో 2 × 10 ఎంత? 20% ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? చాలా 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 ఇంపార్టెంట్. క్లియర్ కదా? ఎస్. ఇది మనకి కాన్సెప్ట్ అనమాట. రైట్ బేటా? నార్మల్ కూడా చేసుకోవచ్చు. ఎట్లా? ప్రిన్సిపల్ అసలు మరియు మొత్తంలో నిష్పత్తి అన్నాడు. అసలు ఎంత ఉన్నట్టు? 10. వడ్డీ ఎంత ఉన్నట్టు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉన్నట్టు? 2 ఉన్నట్టు. అవునా కదా? రైట్. ఎస్. మరి టైం పీరియడ్ ఎంత ఉంది? 1 ఇయర్. ఒక సంవత్సరం తర్వాత అన్నాడు కాబట్టి 1 ఇయర్. మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది బేటా? PTR/100. అవునా కదా? సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది మరి ఇక్కడ? సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇదే కదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. ఇక్కడ పెట్టేసి ప్రిన్సిపల్ ఎంత ఉంది? 10. టైం పీరియడ్ ఎంత ఉంది? 1. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి బై 100. సో 0 0 క్యాన్సిల్. 10 ఇటు పట్టుకరా. 10 × 2 ఎంత? 20. సో 20 ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 20% అన్నమాట. క్లియర్? రైట్. యా. ఇక్కడ మనము ఇంకొక విషయం కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది బేట. జాగ్రత్త చూడండి. ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా ఎంత అనుకుంటాం బేట మనం? 100. ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా 100. ఓకేనా? అమౌంట్ ఎప్పుడు కూడా 100 ప్లస్ సంథింగ్ ఉంటుంది అనే విషయం మీరు మర్చిపోవద్దు. ఓకేనా? ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా 100 ఉంటుంది. అమౌంట్ ఎప్పుడు కూడా 100 ప్లస్ సంథింగ్ ఉంటుంది. ఓకేనా? రైట్. ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా 100 ఉంటుంది. అమౌంట్ ఎప్పుడు కూడా 100 ప్లస్ సంథింగ్ ఉంటుంది. చూడండి బేట, ఈ 100 ప్లస్ సంథింగ్ ఉందా? ఇది ఏంటిదంటే ఈ బాక్స్ లో ఉండేది ఏంటంటే బేట మనకి ఇది మొత్తం వడ్డీ అన్నమాట. చెప్పండి, ఇది ఏం చెప్పండి? ఇది మొత్తం వడ్డీ. వాట్ ఈస్ దాట్? మొత్తం వడ్డీ. రైట్. యా. సో ఇప్పుడు చూడండి, ప్రిన్సిపల్ ఎంత ఉంది ఇక్కడ? మరి 10 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 12 ఉంది. ఇప్పుడు దీన్ని ప్రిన్సిపల్ ని 100 చేస్తే ఇది ఏమవుతుంది బేట? 120 అవుతుంది. రైట్. ఇది 100 అంటే మరి దీని 100 + 120 అని రాసుకోవచ్చు. 100 + 20 అని రాసుకోవచ్చు. మరి దీనికంటే ఎంత ఎక్కువ ఉంది బేట? 20 ఎక్కువ ఉంది. సో 20 ఎక్కువ ఉంది అంటే మీనింగ్ ఏంటి? మరి వడ్డీ రేటు 20 అన్నట్టే కదా? 1 ఇయర్ లో 20 వచ్చింది అన్నట్టే కదా? సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. క్లియర్ కదా? రైట్. ఎస్. 9,500 రూపాయల అసలుపై
10 సంవత్సరాలకు వచ్చిన బారు వడ్డీ అసలులో 130%, అసలులో 130% అయినా వార్షిక వడ్డీ రేటు ఎంత అనేది మనకి క్వశ్చన్ బెటర్. జాగ్రత్త చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. ప్రిన్సిపల్ ఎంత ఉంది ఇక్కడ? 9,500 ఉంది. టైం పీరియడ్ ఎంత ఉంది? 10 years ఉంది. సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బై ఏ పర్సన్ ఇన్ 10 years ఆన్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ 9,500 ఈస్ 130% ఆఫ్ ది ప్రిన్సిపల్. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎంత ఉంది బేట? ఇగో బారు వడ్డీ అసలులో 130%. అంటే ఏంది? అసలులో అంటే ప్రిన్సిపల్లో 130% ఉంది బేట. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 130% ఆఫ్ ప్రిన్సిపల్. ఓకేనా? సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 130% ఆఫ్ ప్రిన్సిపల్, రైట్? సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది బట్ ఇక్కడ మరి 130/100 ఇంటూ పి. ఈ పి ఇటు పట్టుకరా, ఎస్ఐ బై 0 క్యాన్సిల్ చేసేసుకో. ఎస్ఐ బై ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 13/100. అంటే ప్రిన్సిపల్ 100 ఉంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 13 వస్తుంది. అప్పుడు అమౌంట్ ఏమైతుంది బట్ 23 అవుతుంది. వాట్ ఈస్ దట్? 23. క్వశ్చన్ ఏంటి బట్ ఇప్పుడు? అయినా వార్షిక వడ్డీ రేట్ ఎంత అనేది మన క్వశ్చన్ బట్. అయినా వార్షిక వడ్డీ రేట్ ఎంత అనేది మన క్వశ్చన్. నాకు ఒక విషయం చెప్పండి ఇక్కడ జాగ్రత్తగా, రైట్? ఇప్పుడు ప్రిన్సిపల్ ఎంత ఉంది బేట? 10. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది ఇక్కడ? సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చి మనకి 13 ఉంది. మంచిగానండి. మరి మనకి దీన్ని రకరకాలుగా చేయొచ్చు పెట్టేది మన ఇష్టం. ఇగో ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100. నీకు ఏ ఐడియా రాకపోతే చేసుకో. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 13. ప్రిన్సిపల్ ఎంత ఉంది? వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? ప్రిన్సిపల్ 10. టైం పీరియడ్ ఎంత ఉంది? 10. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి, R/100. అవునా కాదు? 100 క్యాన్సిల్. R ఈజ్ ఈక్వల్ టు ఎంత బేట? 13%. R ఈజ్ ఈక్వల్ టు ఎంత? 13%. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? చాలా 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 ఇంపార్టెంట్. ఎస్, రైట్. నీకు ఇంకొక విషయం కూడా చెప్తా ఇక్కడ చూడు. ఇప్పుడు చూడనా, ఫర్ ఎగ్జాంపుల్ 1 year కి 20% అనుకో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 2 years లో ఎంత వస్తుంది? 40% వస్తుంది. 3 years లో ఎంత వస్తుంది? 60% వస్తుంది. 4 years లో ఎంత వస్తుంది? 80% వస్తుంది. 5 years లో ఏమొస్తుంది? 100% వస్తుంది. 6 years లో ఏమొస్తుంది? 120% వస్తుంది. ఇప్పుడు నాకు విషయం చెప్పండి బేట, ఇది చూడండి. అది 6 years లో 120% వచ్చిందంటే మరి 1 year కి ఎంత వచ్చినట్టు? 1 year కి 20% వచ్చినట్టు. మరి 1 year కు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 1 year లో ఉంటుంది, 1 year కి ఉంటుంది అంటే 20% అని ఉంటాయి కదా. ఇప్పుడు ఇక్కడ చూడు బేట, 10 years లో 130% వచ్చింది అని అంటే మరి 1 year లో వడ్డీ రేట్ ఎంత అన్నట్టు? అవునా కదా? 0 క్యాన్సిల్ అంటే 13% కదా. దట్ ఈస్ ద కాన్సెప్ట్. 10 సంవత్సరాలకు 130% వచ్చింది బారు వడ్డీ. అర్థమవుతుందా? 10 సంవత్సరాలకు 130% వచ్చింది, రైట్? ఎస్. సో కాబట్టి ఇదన్నమాట మన కాన్సెప్ట్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా బేట? దట్ ఈస్ ద కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ. 12.5% వార్షిక బారు వడ్డీ రేటుతో 24,000 రూపాయల అసలు 36,000 రూపాయల మొత్తానికి ఎన్ని సంవత్సరాల్లో చేరుతుంది అనేది మనకి క్వశ్చన్ బేట, రైట్? చూడండి బేటగో, అసలు ఎంత ఉంది ఇక్కడ? అసలు వచ్చి మనకి 24,000 రూపాయలు. ప్రిన్సిపల్ వచ్చి 24,000 రూపాయలు. మంచిగా అమౌంట్ వచ్చి ఎంత ఉంది? 36,000 రూపాయలు. ఓకేనా? 3 సున్నాలు క్యాన్సిల్. 12 రెంట్ల 12 మూడుల. ఓకేనా? ఇప్పుడు చూడండి బేట, మంచిగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అన్నట్టు ఇక్కడ? సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఎన్ని ఇయర్స్ లో వచ్చింది? ఇది ఎన్ని ఇయర్స్ లో వచ్చింది అంటే బేట ఇది 12.5%. అంటే సారీ, సింపుల్ ఇంట్రెస్ట్ 1 వచ్చింది, అవునా కదా? మరి ఎంత పర్సెంటేజ్ బారు వడ్డీతో వచ్చింది? ఇది 12.5% బారు వడ్డీ రేటుతో వచ్చింది. అర్థమవుతుందా? 12.5% బారు వడ్డీ రేటుతో వచ్చింది. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా, రైట్? సో ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఎంత ఉంది అని అంటే బేట 12.5% ఉంది. ఇప్పుడు సరే, నీకు ఏ ఐడియా రాకపోతే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటిది బేట? PTR/100 కదా. మరి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 1. ప్రిన్సిపల్ ఎంత ఉంది? 2. టైం పీరియడ్ ఎంత ఉంది? 12.5. ఓకేనా? సారీ, టైం పీరియడ్ కాదు, మనం టైం పీరియడ్ కనుక్కోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 12.5/100. ఓకేనా?
2 ఎక్కం 2 50 సార్ల ఇది 12.5 ఎక్కం ఇది 4 సార్ల. అప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు ఏమైతే పెట్టి చెప్పండి, టీ ఈజ్ ఈక్వల్ టు 4 years అయితే చెప్పండి ఎంత అవుతుంది, టీ ఈజ్ ఈక్వల్ టు 4 years అవుతుంది. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా బేటా, రైట్? ఎస్. ఇప్పుడు సరే ఓకే, ఇది నార్మల్ మెథడ్. డైరెక్ట్గా చూడగానే ఎలా చెప్పాలి, చూడగానే చెప్పేసాలి. ఇప్పుడు చూడగానే చెప్పాలి. నాకు ఒక విషయం చెప్పండి బట్ ఇక్కడ ఇప్పుడు చూడన్నా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది బేటా, ఇది 1 పెరిగింది. ఈ 1 అనేది ఏంటి, ఇంట్రెస్టే కదా, రైట్? చూడు ఇంట్రెస్ట్, ఇది ప్రిన్సిపల్ 2 ఉంది, ఇంట్రెస్ట్ 1 ఉందంటే ఈ ఇంట్రెస్ట్ ఈ ప్రిన్సిపల్లో సగం ఉందా లేదా? మరి సగము అంటే ఏంటిది బేటా, 50% అన్నట్టేనా? సగము అంటే 50% అన్నట్టే, అర్థమవుతుందా? సగం అంటే ఏంటి, సగము అంటే 50% అన్నట్టే, ఓకేనా? రైట్. మరి ఇప్పుడు 50 అంటే నీకు ఇక్కడ వడ్డీ రేట్ ఎంత వస్తుంది అన్నట్టు, వడ్డీ అనేది ఎంత వస్తుంది, మొత్తం వడ్డీ ఎంత వస్తుంది, 50% వస్తుంది. మొత్తం వడ్డీ 50% వస్తుంది. మొత్తం వడ్డీ 50% వస్తుంది. జాగ్రత్తగా వినండి బట్టిగో. మరి టోటల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది బేటా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం. మరి మొత్తం టోటల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, 50. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, 12.5. టైం పీరియడ్ మనం కనుక్కోవాలి, ఓకేనా? 12.5 1 టైం, ఇది 4 times. సో టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత బేటా, 4 years అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సింపుల్ గా మనం దీన్ని నోటికి చేయొచ్చు. చూడండి ఇగో 24,000 36,000 ఎంత పెరిగింది, 12,000 పెరిగింది. ఆ 12,000 కదా వడ్డీ, అంటే ఈ 12.5% per annum తోటి 12,000 రూపాయలు వచ్చింది, ఓకేనా? మరి ఎన్ని సంవత్సరాల్లో వస్తుంది, ఎన్ని సంవత్సరాల్లో వస్తుంది అంటే చూడండి బేట, ఈ వడ్డీ రేట్ అనేది 50% వచ్చింది. మరి 50%, 12.5% అనేది 50% కావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? మొత్తం వడ్డీనే కదా మనం లెక్క కట్టేది. 12.5% అనేది 12,000 రూపీస్ అవ్వడానికి, అంటే 50% అవ్వడానికి, 50% అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అంటే 4 years పడుతుంది బేట. చెప్పండి ఎన్ని ఇయర్స్ పడుతుంది, 4 years పడుతుంది. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా, చాలా 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 ఇంపార్టెంట్. క్లియర్? రైట్. రైట్. 12% వార్షిక వడ్డీ రేటుతో 1,820 రూపాయల అసలు ఎంత సమయంలో 2,641.20 ఇలా మొత్తానికి చేరుతుంది, ఇలా మొత్తానికి చేరుతుంది, రైట్? సో ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత ఉంది బేటా, 1860. అమౌంట్ ఎంత ఉంది బేటా, 2,641.20. దట్స్ ఓకే, రైట్? మరి ఎంత ఎక్స్ట్రా ఉంది బేటా ఇక్కడ, 781.2 కరెక్టేనా? ఎగ్జాక్ట్లీ 781.2. ఇదేంటిది, అమౌంట్, సారీ ఇది ఇంట్రెస్ట్, ఇది ఇంట్రెస్ట్ వచ్చినటువంటి టోటల్ ఇంట్రెస్ట్, వచ్చినటువంటి టోటల్ ఇంట్రెస్ట్ 1,800 ప్లస్ 700 2,500 141 2600 కరెక్ట్, రైట్? ఇంట్రెస్ట్ వచ్చి 781.2, రైట్? సో ఇది 12% వార్షిక వడ్డీ రేటు తోటి 781.2 రావడం జరిగింది బేట, రైట్? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్ గా రాసుకుందాం బేట. చూడు, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ టైం పీరియడ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100, ఓకేనా? మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఎంత వచ్చింది, 781.2, ప్రిన్సిపల్ ఎంత 1860 ఇంటూ టైం పీరియడ్ మనకు తెలీదు 12/100, ఓకేనా? 0 0 క్యాన్సిల్, ఈ 10 ఇటు పట్టుకొస్తే ఈ 0 ఈ డెసిమల్ పోతుంది బేట, ఓకేనా? పోయింది. తర్వాత ఈ 12 టేబుల్తో దీన్ని కొట్టేద్దాం. 12 6 72, 6 మిగిలింది 61, 12 5 60, 12 ఎక్కం 12, ఓకేనా? ఈ 186 ఇటు పట్టుకరా, టీ ఈజ్ ఈక్వల్ ఎంత బేట, 651/186. ఇప్పుడు దీన్ని కొట్టేయాలి, కొట్టిద్దాం బేట. ఇది ఎగ్జాక్ట్లీ ఈ 3 టేబుల్లో పోతుంది బేట. 3 టేబుల్లో 3 6 18, 3 2 6,
3 ఎక్కం 3 రెంట్ల 6, 3 ఎక్కం 3, 3 ఏళ్ళ. నెక్స్ట్ 31 టేబుల్లో పోతుంది బట్ ఇది. ఈ 31 2s, 31 7s. మరి 7/2 అంటే ఏంటిది బట్ ఇది 3.5 years. 3.5 years. ఇది మనకు ఆన్సర్. ఆప్షన్ బి అనేది మనకు ఆన్సర్. ఆప్షన్ బి. క్లియర్? రైట్. నెక్స్ట్ 6,000 రూపాయల అసలు 6,000 రూపాయలపై 5 సంవత్సరాలలో 4% వార్షిక వడ్డీ రేటుతో వచ్చే బారు వడ్డీకి సమానమైన వడ్డీ రేటు 8,000 రూపాయలపై 3% వార్షిక వడ్డీ రేటుతో ఎంత సమయంలో లభిస్తుంది అనేది క్వశ్చన్ బేట. అంటే ఏంటి ఇక్కడ? ప్రిన్సిపల్ 6,000. ఎగ్జామ్లో మీరు ఇదంతా రాయొద్దు. చూడండి, టైం 5 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 4%. ఇక్కడ వచ్చేటటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ అంట. ఇంకొక ప్రిన్సిపల్ ఎంత ఉంది? 8,000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 3%. ఎంత సమయంలో లభిస్తుంది అనేది క్వశ్చన్. అంటే SI1 = SI2 కావాలి బెట్ట. SI1 = ఏం కావాలి అంటే ఇక్కడ వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ ఈ రెండు సమానంగా ఉండాలి. అంటే ఏంటి చెప్పండి? SI1 = SI2. సింపుల్ ఇంట్రెస్ట్లు సమానంగా ఉండాలి. చెప్పండి, ఏం చెప్పండి? సింపుల్ ఇంట్రెస్ట్లు సమానంగా రావాలి. మరి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిది బట్ ఇక్కడ చూడండి, టోటల్ ఇంట్రెస్ట్ 5 × 4. ఇక్కడ మొత్తం ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 20%. అంటే ఇక్కడ వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 20% ఆఫ్ 6,000 కదా, రైట్? మరి ఇక్కడ వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? ఇక్కడ దీన్ని మనం X అనుకుందాం, సారీ స్మాల్ t అనుకుందాం. ఏమైతుంది మరి ఇక్కడ? 3 × t. సో 3t% ఆఫ్ 8,000. 3t% ఆఫ్ 8,000 అంతే కదా, రైట్? కన్ఫ్యూజ్ అవ్వద్దు బేట. 3 zeros క్యాన్సిల్, ఇగో పర్సంటేజ్ క్యాన్సిల్. 3 ఎక్కం 3 రెంట్ల, రైట్? ఇగో 2 ఎక్కం 2 4ల, 4 ఎక్కం 4 5ల. సో t = ఎంత బేట? 5 years అనేది మనకు ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ అ పాయింట్. t = 5 years. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? చాలా చాలా ఇంపార్టెంట్. సో మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? ఎస్. ఇప్పుడు ఒకవేళ చూడనా, మంచిగా అర్థం చేసుకోండి. ఇదంతా చేయడం నీకు నచ్చట్లేదు, ఇదంతా నీకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, కొంచెం లెంతీ మెథడ్ అనిపిస్తుంది, లేకపోతే వేరే ఏదైనా కావచ్చు, నీకు ఇంకా షార్ట్గా కావాలనుకుంటే చూడండి బేట. ఇగో ఏం లేదు, నువ్వు మైండ్ క్యాలిక్యులేషన్స్ కొంచెం ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ = ఏంటిది బేట చెప్పండి? TR% ఆఫ్ ప్రిన్సిపలే కదా, అవునా కదా? TR% ఆఫ్ ప్రిన్సిపల్ అంటే TR అనేది టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? మొత్తం ఇంట్రెస్టే కదా, మొత్తం ఇంట్రెస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్, అవునా కదా, రైట్? ఇప్పుడు చూడు బేట, ఇక్కడ టైం పీరియడ్ ఎంత ఉంది? 5 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 4%. మొత్తం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 20%. సో ఇప్పుడు TR% ఆఫ్ ప్రిన్సిపల్ అంటే 20% ఆఫ్ 6,000. మరి 20% ఆఫ్ 6,000 ఎంత బట్టి? 1,200. అంటే ఇక్కడ వచ్చినటువంటి వడ్డీ ఎంత అంటే 1,200 అన్నమాట. ఇదే 1,200 ఇక్కడ రావాలి, ఇదే 1,200 ఇక్కడ రావాలి, అవునా కదా? ఇదే 1,200 ఇక్కడ రావాలి. మరి ఈ 1,200 అనేది ఈ 8,000లో ఎంత పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయండి. 2 0 క్యాన్సిల్, అవునా? సారీ, 5 4 20. 20% ఆఫ్ 6,000 into 1,200, రైట్? సో ఇక్కడ అంత 20% ఆఫ్ 6,000 1,200. ఈ 1,200 అనేది 8,000లో ఎంత పర్సెంటేజ్, రైట్? ఒక నిమిషం బెటర్. ఓకే, 20% ఆఫ్ 6,000 is 1,200. దీనిపైన 1,200 రావాలి, 8,000 పైన కూడా 1,200 రావాలి. సో ఇంటూ 100 ఉంటుంది కదా, రైట్? ఎస్. 0 0 క్యాన్సిల్. 12 × 10 120. 120/8 ఎంత? 15%. ఎంత చెప్పండి? అంటే ఈ 8,000 మీద మనకు 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తే అక్కడ నీకు అక్కడ వచ్చేటటువంటి వడ్డీ, ఇక్కడ వచ్చేటటువంటి వడ్డీ రెండు సమానంగా ఉంటాయి. ఓకేనా? మరి మొత్తం వడ్డీ 15% రావాలంటే సంవత్సరానికి 3% అంటే 15% రావాలంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది? 5 years అవుతుంది. సంవత్సరానికి 3% అంటే 5 years లో 15% అవుతుంది. సంవత్సరానికి 3% అంటే 5 years లో 15% వస్తుంది. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? ఫస్ట్ ఇక్కడ నువ్వు మైండ్ క్యాలిక్యులేట్ చేసుకున్నావు. 20% ఆఫ్ 6,000 1,200 రూపీస్. ఆ 1,200 రూపీస్ దీని మీద రావాలి.
8,000 మీద మరి 1200 రూపీస్ అనేది 8,000లో ఎంత పర్సెంటేజ్? 15%. ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఉంది వడ్డీ రేటు? 3%. ఎన్ని ఇయర్స్కి వస్తుంది మరి 15% రావాలంటే? సంవత్సరానికి 3% అంటే 15% రావడానికి 5 ఇయర్స్ పడుతుంది. అర్థమవుతుంది కదా బేటా? రైట్, ఎస్. చూడన్న 6% వార్షిక వడ్డీ రేటుతో 5 సంవత్సరాలలో ఎంత డబ్బుపై అన్నాడు కాబట్టి అసలు మనం కనుక్కోవాల్సింది. 60 రూపాయల బారు వడ్డీ వస్తుంది అన్నాడు. మరి బారు వడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కదా. మనకు మొత్తం వచ్చినటువంటి బారు వడ్డీ ఎంత? 60 రూపాయలు. మరి మొత్తం వడ్డీకి ఫార్ములా ఏంటిది బేటా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం ఎంత? 30%. సో 30%కి 60 అయితే 100%కి ఎంత? రైట్, ఎస్. 0 క్యాన్సిల్, 3 ఎక్కం, 3 రెంట్ల 2 ఇంటూ 100 ఎంత? 200 రూపాయలు. వాట్ ఈస్ దట్? 200 రూపాయలు. యా, క్లియర్ కదా బేటా? నో, దట్ ఈస్ ద కాన్సెప్ట్ అనమాట. చాలా చాలా సింపుల్ కదా. యా, ఇక్కడ మనకు 6% ఇప్పుడు సంవత్సరానికి 6% అంటే 5 సంవత్సరాలు ఎంత వడ్డీ వస్తుంది బేటా? 30% వస్తుంది. మరి 30% అంటే ఏంటి? 3/10 కదా. ఇప్పుడు ఈ 3 ఏంటిది? సింపుల్ ఇంట్రెస్ట్. 10 ఏంటిది? 10 వచ్చి అసలు, ఇది వచ్చి సింపుల్ ఇంట్రెస్ట్, ఇది వచ్చి అసలు, అంతేనే కదా ప్రిన్సిపల్. సో 3కి 60 అయితే 10కి ఎంత? 3కి 60 అయితే 10కి ఎంత అంటే 3 20 సార్లు 20 ఇంటూ 10 ఎంత? 200. క్లియర్ కదా? రైట్, నో, దట్ ఈస్ ద కాన్సెప్ట్ అనమాట. ఎస్, రైట్. ఐదు శాతం వార్షిక బారు వడ్డీ రేటుతో ఎంత డబ్బులపై రోజుకు 2 రూపాయల వడ్డీ లభించును? చూడబిడ్డ, వడ్డీ రేట్ ఎంత ఉంది ఇక్కడ? రేట్ ఆఫ్, మంచిగా అర్థం చేసుకోండి. వడ్డీ రేట్ ఎంత ఉంది? 5%. ఎంత డబ్బులపై రోజుకు 2 రూపాయల వడ్డీ లభిస్తుంది? వడ్డీ వచ్చి 5% ఉంది. బారు వడ్డీ రేటుతో ఎంత డబ్బులపై రోజుకు 2 రూపాయల వడ్డీ లభిస్తుంది? మరి నాకు విషయం చెప్పండి బేట. 1 డేకి 2 రూపాయల వడ్డీ అంటే మరి 365 రోజులకు ఎంత వడ్డీ వస్తుంది బేట? 365 డేస్కి 365 ఇంటూ 2 అంటే ఎంత? 730 రూపాయలు. చెప్పండి ఎంత బేట? అంటే ఒక సంవత్సరంలో వచ్చేటటువంటి వడ్డీ 730 రూపాయలు. 365 రోజులు అన్నాడు బేట. బారు వడ్డీ రేటుతో 365 రోజులు ఎంత డబ్బులపై అన్నాడు. అంటే ఎంత డబ్బులపై అంటే ప్రిన్సిపల్ మనం కనుక్కోవాల్సింది. ఇప్పుడు వడ్డీ ఎంత ఉంది ఇక్కడ? 5. ఇక్కడ రూపాయల్లో ఎంత ఉంది? 730. సో 5కి 730 అయితే 100కి ఎంత? అంతేనా? సో 5 ఎక్కం, 5 20 సార్లు, సో 20 ఇంటూ 730 ఎంత బేట? 73 ఇంటూ 2 ఎంత అంటే 146. 146 పక్కన 2 సున్నాలు కాబట్టి 14,600. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా బేట? చాలా 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 ఇంపార్టెంట్. రైట్, ఎస్. ఏ అనే వ్యక్తి వద్ద కొంత డబ్బును 8% వార్షిక వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు అరువు తీసుకునేను. ఏ బారోడ్ ఏ లోన్ ఫ్రమ్ బి. ఏ అనే వ్యక్తి బి వద్ద అని ఉండాలి బేట. ఏ అనే వ్యక్తి బి వద్ద కొంత డబ్బును 8% వార్షిక వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు అరువు తీసుకునేను. దానిని తిరిగి ఇచ్చే సమయంలో మొత్తం 1,91,864 రూపాయలు చెల్లించను. అయినా అరువు తీసుకున్న మొత్తం ఎంత అనేది మన క్వశ్చన్ బేట. రైట్, ఇప్పుడు ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది బేట? 8% పర్ యానం. ఓకేనా? టైం పీరియడ్ ఎంత ఉంది? 2 ఇయర్స్. చెప్పండి, టైం పీరియడ్ ఎంత ఉంది? 2 ఇయర్స్. దానిని తిరిగి ఇచ్చే సమయంలో వాడు ఎంత మొత్తం చెల్లించిండు? 1,91,864 రూపాయలు చెల్లించిండు. అంటే ఇక్కడ మొత్తం టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏమైతుంది బేట? ఇక్కడ 16% అవుతుంది. అప్పుడు అమౌంట్ ఏమవుతుంది? 116 అవుతుంది. అవునా కాదా? మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు? ప్రిన్సిపల్ కనుక్కోవాలి. అంటే 100కి ఎంత? ఇది మనం కనుక్కోవాల్సింది. మరి 116కి 1,91,864 అయితే 100కి ఎంత అనేది మన క్వశ్చన్ బేట. 100కి ఎంత అనేది మనకి క్వశ్చన్ అవుతుంది. రైట్, ఎస్. ఇప్పుడు దాన్ని కొట్టేయాలి బేట వాస్తవానికి. రైట్,
4 కొట్టేద్దామా? ఎస్, ఇది 4 రెంట్ల 8, 4 తొమ్మిదిల 4 16, 3 మిగిలింది 31, 4 28, 3 మిగిలింది 38, 4 9 36, 2 మిగిలింది 26, 4 6 24, 4 6 24. 29 అనేది మనకి ఇక్కడ నార్మల్ ఇయర్గా, సారీ ఏంటిది, 29 అనేది ప్రధాన సంఖ్య కాబట్టి ఈ ప్రధాన సంఖ్య దేంట్లో కొట్టుపోదు. మనం డైరెక్ట్గా ఇప్పుడు దీంతో దీన్ని కొట్టేయాలి. ఇక 29 ఎక్కం 29, 29 ఎక్కం 29, 18 మిగిలి 189, 189 ఇక్కడ 18 మిగిలింది కాబట్టి 189 అవుతుంది. సో 29 7ల తీసుకున్నాం అనుకోబేట, 7 రెంట్ల 14, 7 9 63 పోదు, ఎక్కువైపోతుంది. 6 సార్లు తీసుకున్నాం అనుకో, 6 రెంట్ల 12, 6 9 54 అంటే 174, 174 అంటే 6 సార్లు పోతుంది. రైట్, అంటే ఇక్కడ 174 పోతే ఇక్కడ ఎంత మిగులుతుంది బట్ ఇంకా 15 మిగులుతుంది, అంటే 156, 156. సో 29 ఇంటూ మళ్ళీ 6 తీసుకుంటే పోదు, 5 తీసుకో 145 అవుతుంది. అవునా, 145 అంటే ఇంకొక 14 మిగిలింది ఇక్కడ, 14 మిగిలింది 146, 145 అంటే ఎగ్జాక్ట్లీ 4 సార్లు అవుతుంది బేట. పదకొండు మిగిలింది, సారీ 150 అంటే ఎగ్జాక్ట్లీ 4 సార్లు అవుతుంది. సో 1654 ఇంటూ 100 ఎంత, 16,65,400, 1,65,400 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా బేట? రైట్, డౌట్ ఏం లేదు కదా. చలో, ఇక ఈ విధంగా మనం చేసుకుంటే క్వశ్చన్స్ అనేవి చాలా చాలా సింపుల్గా ఉండి చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. ఈ డెఫినెట్గా ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వన్. 16.25% వార్షిక వడ్డీ రేటుతో 4 సంవత్సరాల్లో కొంత అసలుపై వచ్చే బారు వడ్డీకి మరియు అసలుకు మధ్య తేడా 12,600 రూపాయలు. ఆయన అసలు ఎంత అనేది మన క్వశ్చన్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత బేట? 16.25%. టైం పీరియడ్ ఎంత బేట? 4 years. అప్పుడు మొత్తం వడ్డీ ఏమైతే, మొత్తం వడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఏమైతే మనకు వచ్చేటటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ 4 into 16.25 అంటే 65% అవుతుంది. మొత్తం సింపుల్ ఇంట్రెస్ట్ 65%. ప్రిన్సిపల్ ఏంటి, మనం ప్రిన్సిపల్ ఏమనుకుంటాం, ఎప్పుడు కూడా 100 అనుకుంటాం కదా, అవునా కదా? ప్రిన్సిపల్ 100 అనుకుంటేనే మనకి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 65% వచ్చింది. మరి వాడు ఏమన్నాడు బేట, అక్కడ ఒక పాయింట్ అన్నాడు చూడు, అక్కడ ఏమన్నాడు అంటే అసలుపై కొంత అసలుపై బారు వడ్డీకి అసలుకి మధ్య తేడా. ఇక చూడు, బారు వడ్డీ ఎంత వచ్చింది? 65%. అసలు ఎంత ఉంది? 100%. ఈ రెండింటి మధ్యలో తేడా ఎంత ఉంది? 35. ఎంత? 35. సో 35కి 12,600 అయితే, అంతే కదా? బారు వడ్డీకి అసలుకి మధ్య తేడా 35, 35కి 12,600 అయితే అసలు ఎంత అన్నాడు. సో 100కి ఎంత? రైట్. సో 35 ఎక్కం పోతుందా? 5 ఏళ్ళ 5 20ల 7 ఎక్కం 7 18 సార్లు. సో 1800 ఇంటూ 20, 1800 ఇంటూ 20 ఎంత బేట? 36,000. 36,000 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ కాన్సెప్ట్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. 36,000. రైట్. ఏ మరియు బిలకు 2,400 రూపాయల పైన 4 సంవత్సరాలకు లభించిన బారు వడ్డీల మధ్య భేదం 36 రూపాయలు అయినా వారి వడ్డీ రేట్ల మధ్య భేదం ఎంత అనేది మనకి క్వశ్చన్ బేట. రైట్, ఇప్పుడు చూడండి బేట, వాడు ఏమి ఇచ్చిండు? బారు వడ్డీల మధ్య భేదం ఇచ్చిండు బేట. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ 1 మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ 2 అంటే ఏకి వచ్చిన బారు వడ్డీ బికి వచ్చిన బారు వడ్డీల మధ్య భేదం ఎంత ఉంది? ఇక్కడ 36 రూపాయలు ఉంది. చెప్పండి ఎంత ఉంది? 36 రూపాయలు. 2,400 రూపాయల పైన 4 సంవత్సరాలకు అంటే ఇక్కడ వీని ప్రిన్సిపల్ 2,400 రూపాయలే, వీని టైం పీరియడ్ కూడా 4 సంవత్సరాలే, కానీ వడ్డీ రేట్లు వేరు వేరు ఉన్నాయి బేట. RA ఇగో వీని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ RB అనుకుందాము, 2,400 రూపాయలు ప్రిన్సిపల్ అనుకుందాము, ఇది 4.
ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ సింపుల్ ఇంట్రెస్ట్ కి మధ్య భేదం ఎంత వచ్చింది? 3600 రూపాయలు. మనం కనుక్కోవాల్సింది ఏంటిది మరి? ఆర్ఏ మైనస్ ఆర్బి కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి చెప్పండి? ఆర్ఏ మైనస్ ఆర్బి. ఆర్ఏ ఇంటూ 2400 అంతే కదా. ప్రిన్సిపల్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఫార్ములా ఏంటి? ప్రిన్సిపల్ ఇంటూ టైం పీరియడ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ 4/100 మైనస్ ఆర్బి ఇంటూ 2400 ఇంటూ 4/100 ఈజ్ ఈక్వల్ ఏంటిది బట్ 36. ఈ 100 అనేది మనము మొత్తం ఓవరాల్ గా తీసేసుకుంటే ఈ 100 ఇటు వస్తుంది, అంటే 3600 అవుతుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఇది 2 సున్నాలు 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్, రైట్. సో ఇప్పుడు ఇది ఇంకోటి, దీంట్లోకి వెళ్ళి మనము 24 ఇంటూ 4 కామన్ తీస్తే ఆర్ఏ మైనస్ ఆర్బి ఈజ్ ఈక్వల్ టు 36, రైట్. సో 12 రెంట్ల 12 మూడుల నెక్స్ట్. సో ఆర్ఏ మైనస్ ఆర్బి ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇది 3/8. సో 3/8 అంటే ఏంటి? కొట్టేస్తే మనకి ఏమొస్తుంది? 0.375 వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? 0.375. దట్ ఈస్ పాయింట్. అదే కదా ఇప్పుడు అడిగింది, రైట్. సో ఇప్పుడు ఇది ఏంటిది? దిస్ ఈస్ అ వెరీ నార్మల్ ప్రాసెస్. దిస్ ఈస్ అ వెరీ వెరీ నార్మల్ ప్రాసెస్, రైట్. ఎస్. సో ఇప్పుడు మనం ఎలా చేయాలి? ఇప్పుడు షార్ట్ కట్లో ఎలా చేయాలి చెప్తాం. 4 సంవత్సరాలకు 36 రూపాయల భేదం వచ్చింది. 4 సంవత్సరాలకు 36 రూపాయల భేదం వస్తే మరి ఒక్క సంవత్సరానికి ఎంత భేదం వస్తుంది బేట? 9 రూపాయల భేదం వస్తుంది. చూడండి, 4 సంవత్సరాలకు 36 రూపాయల భేదం వస్తే ఒక్క సంవత్సరానికి ఎంత భేదం వస్తుంది? అంటే 9 రూపాయల భేదం వస్తుంది. చూడండి బేట, ఈ 2400 రూపాయల పైన 4 సంవత్సరాలకు 36 రూపాయల భేదం వస్తే ఒక్క సంవత్సరానికి 9 రూపాయల భేదం వస్తుంది. మరి ఒక్క సంవత్సరానికి ఎంత, దేనిపైన మనకు 9 రూపాయల భేదం వచ్చింది? 2400 రూపాయల పైన మనకు 9 రూపాయల భేదం వస్తే మరి 100కి ఎంత భేదం వస్తుంది? 100 అంటే ఏంటిది బేట? అసలే కదా. అంటే ఒక్క సంవత్సరానికి మనం 100 చొప్పున లెక్క కడతాం కాబట్టి 2400 రూపాయలకి 9 రూపాయల భేదం వస్తే 100 రూపాయలకి ఎంత భేదం వస్తుంది? 100కి ఎంత భేదం వస్తుంది? సో 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్. సో 9/24 అంతే కదా. క్రాస్ మల్టిప్లికేషన్ 100 ఇంటూ 9/2400. ఓకేనా. సో 3 ముళ్ళ 3 8 అంటే మనకు 3/8. ఓకేనా. సో 0.375. ఇక్కడ జాగ్రత్త చూడండి, 4 సంవత్సరాలకి 36 రూపాయల భేదం వస్తే 4 సంవత్సరాలకి 36 రూపాయల భేదం వస్తే ఒక్క సంవత్సరానికి 9 రూపాయలు వస్తుంది. మరి ఒక్క సంవత్సరానికి 9 రూపాయలు వచ్చింది దేని మీద? అది 2400కి 9 రూపాయల భేదం వస్తే 100 రూపాయలకి ఎంత? 100కి ఎంత అంటే 100 అని ఎందుకు తీసుకోవాలి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేవి 100కే ఉంటాయి కదా. 100కి ఇంత చొప్పున క్యాల్కులేట్ చేస్తాం కదా, ప్రిన్సిపల్ 100కే కదా. సో దట్ ఈస్ ద పాయింట్ అనమాట, రైట్. ఎస్.